తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. సో టైటిల్ విన్ అయినాక బయటకు వచ్చినాక ఫ్యాన్స్ అయితే చాలా రాద్ధాంతం చేశారనమాట. సో పల్లవి ప్రశాంత్ హౌస్లో వాళ్ళకి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, చులకనగా మాట్లాడిన వాళ్ళ కార్లో అద్దాలు పగలగొట్టడం అంటూ బీభత్సం అయితే చేశారు. సో అది పెద్ద ఇష్యూ అయిన తర్వాత ప్రెజెంట్ పల్లవి ప్రశాంత్ కనిపించట్లేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటూ న్యూస్ అయితే వైరల్ అయిపోయింది. దానికి పల్లవి ప్రశాంత్ రెస్పాండ్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడనమాట. సో నేను ఎక్కడికి పోలేదు, మా ఇంటి దగ్గరే ఉన్నాను. సో స్వాములు కూడా ఉన్నారు, వాళ్ళు పడి పూజకి రమ్మంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారు. సో ఎక్కడున్నానంటే పక్కన వాళ్ళతో మాట్లాడిచ్చారనమాట. సో మళ్ళీ వచ్చారంటే తగ్గేదేలే అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. సో చాలామంది అయితే మరి ఈ బిగ్ బాస్ గేమ్ షోని ఆటలాగానే చూడాలి, దాన్ని పర్సనల్గా తీసుకొని ఇలాగా అద్దాలు పగలగొట్టడం, అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం కొంచెం సీరియస్గానే తీసుకున్నారనే చెప్పొచ్చు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం ఒకసారి చెక్ చేయండి.